హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నిహారిక అయితే తన విడాకుల గురించి అయితే స్పందించిందనమాట. ఆ వీడియో చూసి నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ అయితే చాలా ఘాటుగా అయితే రిప్లై ఇచ్చాడు అంతే చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే నిహారిక ఏం చెప్పింది, ఏం ఇంటర్వ్యూ అనేది ఒకసారి చర్చించుకున్నట్లయితే, నిహారిక రీసెంట్గా అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చిందనమాట. ఆ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడుతూ, పెళ్ళి ఎవరు ఊరికే చేసుకోరు, నిజంగా అంత ఖర్చు పెట్టి గ్రాండ్గా ఇంత త్వరగా విడిపోతామని ఎవరు చేసుకోరు. కానీ విడిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. సో, చాలా బాధపడ్డా నేను అంటూ తనైతే మాట్లాడిందనమాట. సో, ఓవరాల్‌గా తను చెప్పింది ఏంటంటే, మిస్టేక్ మొత్తం నాదే ఏం కాదు, వాళ్ళది కూడా ఉంటుంది ఒక పక్క. కానీ ఇవన్నీ కూడా ఎవరు తెలిసి చేయరు. సో, కాబట్టి నేను నిజంగా లైఫ్‌లో ఇదొక మంచి లెసన్ నాకు. నెక్స్ట్ టైం నేను కొంచెం ఆచితూచి అడుగులు వేస్తాను. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అని నేర్చుకున్నాను ఈ పెళ్లి తర్వాత అంటూ తనైతే మాట్లాడిందనమాట. సో, ఈ యొక్క వీడియోపై తను మాజీ భర్త అయితే చాలా ఘాటుగా అయితే రిప్లై ఇచ్చాడు. సో, తనేం చెప్పాడు అంటే, మీకున్న నెగటివిటీని పోగొట్టుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌గా మీరు భావిస్తున్నారు. నిజంగా దానికి కంగ్రాట్స్. ఎందుకంటే మీకు చాలా నెగటివిటీ వచ్చింది అనేది ఒక ప్లాట్‌ఫామ్‌గా దీన్ని తీసుకొని పదే పదే ఇది రెండవసారి మీరు మాట్లాడడము. సో, ఇద్దరు వ్యక్తులు డైవోర్స్ అయిపోయిన తర్వాత గౌరవంగా బ్రతకాలి అంతే తప్ప మళ్ళీ పదే పదే ఆ యొక్క మ్యారేజ్ ఇష్యూస్ గురించి తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల మీరు ఫేమ్ అవుతారో, లేకపోతే ఆ యొక్క అబద్ధం నిజమైపోదు. ఎందుకనంటే ఇద్దరు కూడా కలిసి ఉంటేనే బంధము అంతే తప్ప ఎప్పటికెప్పుడు సెపరేట్‌గా ఉండాలి, అంతా మీరు చెప్పినట్టే చేస్తూ ఉండాలి అంటే కుదరదు అంటూ తనైతే మాట్లాడాడనమాట. నిజంగా నా వర్షన్ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్కనే కాదు, 2 వైపులా ఆలోచన చేసి ఇంటర్వ్యూ ఇస్తే చాలా బాగుంటుంది అంటూ తనైతే ఘాటుగా రిప్లై ఇచ్చాడనమాట. ఆ మాటలు అతను చెప్పిన కామెంట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా అయితే వైరల్‌గా మారాయి. సో, నాగబాబు గారి గురించి మాట్లాడుతూ నిహారిక అయితే ఆ ఇంటర్వ్యూలో, మా నాన్న నా డైవోర్స్ విషయంలో చాలా మంచి పని చేశారు. నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. నిజంగా నేను ఇంకొక జన్మంటూ ఉంటే మా నాన్నగారికే పుడతాను అంటూ తనైతే మాట్లాడిందనమాట. సో, ఈ నిహారిక అలానే మన చైతన్య జొన్నలగడ్డ గారి విషయంలో ఎవరి తప్పు ఎవరిది కరెక్ట్ మీరు భావిస్తున్నారో ఒకసారి చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.